శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి 2025 జనవరి మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఒక నియమం పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని దానికై ప్రయాణం చేసేవాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటారు. విద్యార్థుల విషయంలో మనం అధికంగా చూస్తూ ఉంటాం ఇలాంటివి. సెలవులు వచ్చినా సరే వాళ్ళకి ఏదైనా సరే నేర్చుకోవాలి, ఏదైనా సరే చదువుకోవాలి అంటే అది పూర్తి చేసి మిగిలిన పనులు చేస్తూ ఉంటారు. అధికంగా ధనుస్సు రాశి వారిలో అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేసేటువంటి ధోరణిలోనే కనిపిస్తూ ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా ధనుస్సు రాశికి సంబంధించి గృహిణుల విషయానికి కూడా వస్తే, జనవరి మాసం అంటేనే పండగ వాతావరణం కదా, కాబట్టి వారు పండగకు కావాలి, ఇంట్లో కావాల్సిన వ్యవహారాలన్నీ బాగా చక్కబెట్టుకుంటారు. కానీ కాస్త అగ్ని వల్ల కానీ, వేడి మరిగే నూనె వల్ల కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ప్రత్యేకంగా ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటూ ఉంటారో, ఉద్యోగస్తులు ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో, వీరందరి గురించి చెప్పాలి అంటే, ఉద్యోగస్తులు సాధారణంగా ఉండే లక్షణం, వారు అనుకున్నటువంటి గోల్ పెట్టుకొని ఆ పని పూర్తయిన తర్వాతకి ఇక వారు ఏ పని చేయరు. వారికి కేటాయించిన పని పూర్తయ్యేంత వరకే వారి బాధ్యత అనేటువంటి ధోరణిలో అధికంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు బాగానే ఉంది కానండి, తర్వాత వచ్చే 2 నెలలు ఈ యొక్క ధోరణి అంత శ్రేయస్కరం కాదు. ఇంకా ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే కూడా కొంతమందిని చూస్తే 9:15 షాప్ కట్టేయాలంటే 9ంటికి మొత్తం అంతా షాప్ కూడా క్లోజ్ చేసే పనిలో పడతారు. 9:15 అయిన తర్వాతకి అయ్యా ఎవరైనా వచ్చి నాకు ఈ వస్తువు కావాలంటే, లేదండి రేపు పొద్దునండి షాప్ మూసేసా అంటారు. అంటే ఒకసారి మూస్తుంటే వాడి ₹1,00,00,000 లాభం వచ్చినా నాకు అనవసరం, నేను షాపు తెరవను అనేటువంటి ధోరణి అధికంగా ఉంటుంది. అది ఈ యొక్క ధనుస్సు రాశి వారిలో ఉంటుంది. అంత నిబద్ధతతో, ఉదాహరణకు 6 గంటలకు వెళ్ళాలి అంటే 6 గంటలకు వెళ్ళాల్సిందే. ఇవంతా ఎక్కడ చూస్తామంటే సినిమా వాళ్ళలో, రాజకీయ రంగాల వారిలో చూస్తాం. మనం ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి వస్తారు. ఇంకొంతమంది కూడా ఉంటారు, టైం చెప్పి టైంకి రారు. వారు ఈ ధనుస్సు రాశి వారు కాదు. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారు అధికంగా టైం మెయింటెనెన్స్ చేసేటువంటి వాళ్ళే ఉంటూ ఉంటారు. మంచి టైం మెయింటెనెన్స్ చేస్తారు. కాబట్టి మీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దానివల్ల మీకు మంచి తప్ప ఎటువంటి చెడు లేదు అని మనం అధికంగా చూడవచ్చు. ఇంకా ప్రత్యేకంగా కోర్టు గొడవలు, ఏవైనా వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, చండీ పరాదేవతకు హోమం చేయించుకోవడం, సామూహికంగా జరిగేటువంటి చండీ హోమాల్లో పాల్గొనడం చాలా మంచిది. నిత్యము కూడా ఒకవేళ ఏదైనా సరే దీపారాధన చేయడం వల్ల మంచిదా అనంటే, మనకి తామరపు ఒత్తులతోని దీపం పెడుతూ ఉంటారు, తామర ఒత్తులతోని. అలా దీపారాధన చేయడం వల్ల వారికి ఆ సమస్య తీరేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినడం వల్ల చాలా మంచిది. అలాగే వీలైతే ఓం వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించండి. చాలా శుభదాయకం. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము వారి యొక్క బహిష్టైన సమయంలో తప్ప రోజు కూడా వారి శక్తి మేరకు యథాశక్తి జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు యథాశక్తిగా వీరు పఠనం చేయడం వల్ల చాలా శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రపఠనం చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెప్తున్నాను, ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి. చాలా మంచిది. ఇక వ్యాపారస్తులందరూ కూడా పాటించవలసినటువంటి ఇంకొక రెమెడీ ఏమిటి అంటే, మీ వ్యాపార స్థలాన్ని మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ని బారుగా ఒక రౌండ్గా చుట్టేసి
దాని కార్నర్లో మంట అంటించి కుడివైపు 3 సార్లు ఎడమవైపు ఒకసారి తిప్పి మీరు వ్యాపారం అంతా చేసి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి, సకల నరఘోష నరదిష్టి కూడా పోతాయట. అలాగే ఇక ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక మీరు అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేయడం మంచిది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం మంచిది. ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతుంటే ఆ యొక్క చండీ హోమాలు మీ యొక్క పేరుతో జరిపించుకోండి. సామూహికంగా జరిగేటువంటి వాటిలో సాధారణంగా అందరూ పాల్గొంటారు. అలా మీ గోత్రం పేర్లు ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇప్పుడు ఈ యొక్క శని త్రయోదశి లాంటి సందర్భంగా ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే కూడా మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా వారి చేత సామూహికంగా జరిగే పూజలో నమోదు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, అంటే ఆడవారైతేనేమో ఆడవారైతేనేమో వరపాశుపతాన్ని, మగవారైతేనేమో కన్యాపాశుపత హోమము మరియు అభిషేకము ఉంటుంది. అది రుద్ర సంపుటీకరణంతో చేస్తారు. ఇలా చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఖచ్చితంగా అవుతుంది. అలాగే వీలైతే ఏవైనా కోర్టు కేసులు గొడవల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక మీరు ఆ యొక్క కోర్టుకి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీ దేవాలయం కానీ, లేదా ప్రసన్న కాళీ దేవాలయం కానీ, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీ యొక్క పేపర్లు ఏవైతే ఉంటే కోర్టు పేపర్లు అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి మీరు ప్రదక్షిణ చేసి అవి అలా తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఇలా చేయడం వల్ల కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి మేము చెప్పేటువంటి ఈ మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, అన్నీ కూడా కేవలము మీకు చెప్పేటువంటి గోచార రీత్యా, చంద్రగమన గోచార రీత్యా మాత్రమే చెబుతూ ఉన్నాం. నిజంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైమ్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే అవి మాకు పంపించడం వల్ల మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా 60 పేజీల్లో మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట 40 నిమిషముల పాటు మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మీ హోరోస్కోప్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని మేము ఈ యొక్క హోరోస్కోప్ ప్రిడిక్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ యొక్క పేరు బలం మీద జాతకం చెబుతామని కానీ, మీ పేరులో మొదటి అక్షరంతో జాతకం చెబుతానని కానీ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే 100కు 100% దాంట్లో సక్సెస్ రేట్ లేదు. ఇంకా చెప్పాలంటే 25% కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఒకటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించరు, ఒకేలా ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తథ్యము కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే తెలిపించుకోండి, లేదా మీ చేతి ఫోటో తీసుకొని హస్త సాముద్రికం ద్వారా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా కూడా చేయించుకోవడం ఉత్తమం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.